హిట్ ద థర్డ్ కేస్ మెంటల్ మాస్ ఉంది సినిమా. పిచ్చెక్కిచ్చేసారు. చాలా సూపర్ గా ఉంది. ఖచ్చితంగా టికెట్లు బుక్ చేయండి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు. అంటే నెట్ఫ్లిక్స్ కల్చర్ అలవాటైన వాళ్ళు అయితే చూసుంటారు. కాకపోతే తెలుగులో మాత్రం ఇదే ఫస్ట్ టైం. పిచ్చి మాస్ మూవీ అంతే. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పినట్టు వైఫ్ తో గొడవైనా కూడా నీ ఒపీనియన్ మారిపోయింది మూవీ మీద అన్నారు. నేను నా వైఫ్ తో గొడవైంది, నైట్ అంతా నిద్రపోలే, కానీ పొద్దున్న లేసి మూవీకి వెళ్ళా. మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చింపేశాడు. నాని అన్న చింపేశాడు చింపేశాడు చింపేశాడు. అండ్ శైలేష్ కొలను గారు డీటెయిలింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది మూవీ మొత్తం. మధ్యలో ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి, ఎందుకు ఇది అనిపిస్తుంది. ఓవరాల్ గా మూవీ మాత్రం పక్కా హిట్. సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయని చెప్పారు. చాలా ఏముండవు, రెండే సర్ప్రైజ్లు ఉంటాయి. ఫస్ట్ సర్ప్రైజ్ కే థియేటర్ పగిలిపోయింది. సెకండ్ సర్ప్రైజ్ కి మాత్రం థియేటర్ బ్లాస్ట్ అయిపోయింది. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్ ఉంది మూవీలో. ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. స్టోరీ లైన్ అండ్ స్క్రిప్ట్ చాలా బాగుంది, చాలా బాగా రాసుకున్నారు. మీరు హిట్ 1 and 2 చూసుంటే హిట్ 3 కూడా అలాగే ఉంటుందేమో, ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుందేమో అనుకుంటారు. కాకపోతే మాత్రం ఇది వేరే లీగ్ లో ఉంది మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, లేకపోతే స్కేల్ గానీ, లేకపోతే ఏదైనా విజువల్స్ గానీ ప్రతి ఒక్కటి వేరే లెవెల్లో ఉంది. హిట్ పార్ట్ 1 and పార్ట్ 2 బడ్జెట్ తక్కువేమో, కానీ హిట్ పార్ట్ 3కి మాత్రం ఎక్కడ వెనకాడలేదు. చింపవతల పడేశారు. CGI గానీ, VFX గానీ ప్రతి ఒక్కటి ఒక వరల్డ్ క్లాస్ మూవీ చూసినట్టు అనిపించింది. డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొలను గారి గురించి చెప్పాలంటే చాలా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ లో డీటెయిలింగ్ పెట్టారు. ఆయన డీటెయిలింగ్ పెట్టి ప్రతి డీటెయిల్ కి పే ఆఫ్ కూడా ఉంటుంది. ఎండ్కి వచ్చేసరికి ఏదో ఒక సిచ్యువేషన్, ఏదో ఒక సినారియోలో ఆ డీటెయిలింగ్ ఎందుకు పెట్టారనే దానికి ఆన్సర్ ఇచ్చేస్తారు. మూవీ మధ్యలో కొంచెం స్లో అనిపించినా కూడా ఓవరాల్ గా ఫాస్ట్ పేసింగ్ మూవీ అనే చెప్పాలి. చాగంటి గారు వాయిస్ ఓవర్ సినిమా మధ్యలో వచ్చినప్పుడు ఇక్కడ ఇంత ఎలివేషన్ అవసరం లేదే, ఎందుకు ఇంత ఎలివేషన్ ఇస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ ఆ ఎలివేషన్ కి క్లైమాక్స్ లో పే ఆఫ్ ఇస్తారు. పర్ఫెక్ట్ గా సెట్ అయింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాని అన్ని ఎరగదీసి అవతల పడేశాడు. ఖచ్చితంగా చింపేశాడనే చెప్పాలి. మధ్యలో కొంచెం అతి సీన్స్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ వచ్చేసరికి అన్ని జస్టిఫై అయిపోతాయి. సినిమా మొత్తం మనకి హీరో పర్పస్ ఏంటి, మోటివ్ ఏంటి అని చెప్పరు, క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు. ఆ క్లైమాక్స్ రివీల్ ఇంకా ఏదో పెద్దది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సింపుల్ గానే లాగిచ్చేసారని చెప్పాలి ఆ లాజిక్ ని మాత్రం. అండ్ శ్రీనిధి శెట్టి, చెప్పాను కదా హిట్ పార్ట్ 1 పార్ట్ 2 లో హీరోయిన్స్ ఎంత ఇంపార్టెన్సో హిట్ 3 లో కూడా అంతే ఇంపార్టెంట్. అంతకు మించి ఒక్క సీన్ కూడా ఎక్కువ ఉండదు. సాంగ్స్ ఓకే సాంగ్స్, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బానే ఉంది అనిపించింది. ఇంకా చాలా బెటర్ ఉండొచ్చు. ఆ సీన్స్ కి, ఆ ఫైట్స్ కి వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఉండొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ లెవెల్లో ఉందని నాకు అనిపించలేదు. హిట్ పార్ట్ 1 and పార్ట్ 2 తో ఎలాంటి కంపారిజన్ అవసరం లేదు. క్యారెక్టర్స్ ఉంటాయి, పార్ట్ 2 లో ఉండేటి పార్ట్ 3 లో కూడా ఉంటాయి, పార్ట్ 1 లో ఉండేటి కూడా క్యారెక్టర్స్ ఉంటాయి ఈ పార్ట్ లో. కాకపోతే వేరే లెవెల్లో ఉంది ఈ మూవీ మాత్రం. నిజంగా డైరెక్షన్ కి గానీ, సినిమాటోగ్రఫీకి గానీ, లేకపోతే యాక్టర్స్ కి గానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంటుంది. ఆడియన్స్ రియాక్షన్ అయితే థియేటర్ లో అరుపులు, కేకలు, విజిల్స్. వెళ్ళింది లోకల్ థియేటర్ కాదు, PVR ఐనాక్స్ కి వెళ్ళాను, అయినా కూడా విజిల్స్, కేకలు, అరుపులు. ఫైట్ సీన్స్ అప్పుడైతే మాత్రం అందరు సీట్లోంచి ఎగురుతున్నారు. ఎంటర్టైన్మెంట్ వాల్యూ వచ్చి ఈ మూవీకి నాని అన్న అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా మింగిల్ అయ్యి చాలా బాగా స్టోరీ రాసుకున్నారు, చాలా బాగా తీశారు. అండ్ ఇంకొక ఎలిమెంట్ ఉంది, మీకు ఒక సర్ప్రైజ్ మాత్రం ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, రెండో సర్ప్రైజ్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. అది పక్కా పైసా వసూలు సీన్. అది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ సెకండ్ సర్ప్రైజ్ మాత్రం వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఆ సీన్ తో. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రాస్ అయిందనే చెప్పొచ్చు. ఈ మూవీని నేను ఎవరికైనా రికమెండ్ చేస్తానంటే అందరికి రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, కాకపోతే చిన్న పిల్లల్ని మాత్రం తీసుకెళ్లొద్దు. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.